నమో శ్రీనివాసాయ నమః. నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి. ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు అందుకోవడం వల్ల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇంటి నుండి పనిచేస్తున్న ఉద్యోగస్తులు తమ పనిని పూర్తి చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఈ రోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు కుంకుమ బొట్టు ధరించి వెళ్ళండి. మీ పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు ఒక స్త్రీ మీతో పెద్ద శుభవార్త చెప్పబోతుంది. అది విని మీకు చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది. ఈ రోజు మీ కార్యాలయంలో మిమ్మల్ని చూసి కొంతమంది ఈర్ష్యపడతారు. అలాగే మీ గురించి లేనిపోనివి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త. ఇలాంటి సమయంలో మీ ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిది. మీరు మీ జీవితంలో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీ భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీ భాగస్వామితో కలిసి ప్రయాణం చెయ్యాలని ప్లాన్ చేసుకుంటారు. ఒక కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం రాను రాను ప్రేమగా మారే అవకాశాలున్నాయి. పెళ్లైన వారెవ్వరైనా సరే కొత్త స్త్రీ పురుష వ్యామోహంలో పడకండి. అలా పడితే చాలా సమస్యలలో సిక్కుకుపోవడమే కాకుండా మీ పరువు, ప్రతిష్ట, మీ గౌరవ మర్యాదలు తగ్గించడానికి మీ శత్రువులు కాచుకొని ఉంటారు. జాగ్రత్త. అంతేకాకుండా మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా మనశ్శాంతి లోపించి గొడవలు, సమస్యలు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో టెన్షన్ ఉంటుంది. మీరు ఒంటరిగా గడపాలని అనుకుంటారు. ఈ రోజు మీకు శుభ సూచకాలను తెచ్చిపెడుతుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల నుంచి సరైన సహకారం అందుతుంది. మీకు సోదరుడు లేదా సోదరి ఉంటే మీ ఇద్దరి మధ్య ద్వేషాన్ని సృష్టించడానికి మూడో వ్యక్తి ప్రయత్నం చేస్తారు. దీనికోసం కొన్ని పాత విషయాల మద్దతు తీసుకోబడుతుంది. అందుకే ఈ విషయంలో ముందే జాగ్రత్తగా ఉండండి. రాశివారు పరిహారంలో మీ ఆటంకాలన్నీ తొలగి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి దుర్గా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించి దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులు దానమివ్వండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. రాశివారి అదృష్ట సంఖ్య 2. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు రంగు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది. నా శ్రీనివాస ఛానల్ ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశాయ నమః.